శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి అహల్యకు తొలగె శాపమని తన తల్లిదండ్రులు తిరిగి కలిసిరని. తల్లి అహల్యకు తొలగె శాపమని తన తల్లిదండ్రులు తిరిగి కలిసిరని. సర్వప్రాణి పూజార్హుని రాముని తన తల్లిదండ్రులు పూజించిరని. సర్వప్రాణి పూజార్హుని రాముని తన తల్లిదండ్రులు పూజించిరని. గౌతమ మహర్షి జ్యేష్ఠ కుమారుడు రాజపురోహితుడు శతానందుడు. గౌతమ మహర్షి జ్యేష్ఠ కుమారుడు రాజపురోహితుడు శతానందుడు. రాముని గాంచి పులకితుడాయను. రాముని గాంచి పులకితుడాయను. గాధేయుని వేణోలబొగడెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. గౌతమ మహర్షి ఒక జ్యేష్ఠ కుమారుడు. ఆయన జనక మహారాజు కొలువులో రాజపురోహితుడు. ఎప్పుడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మునిగణంతో ఆ మిథిలానగరం చేరుకున్నారో ఈ రాజపురోహితుడైనటువంటి శతానంద మహర్షి జనక మహారాజును తోడ్కొని పోయి వారికి స్వాగతం పలికి ఆతిథ్యాన్నిచ్చి, ఇంకా ఎప్పుడైతే శ్రీరామచంద్రుడి వల్ల తన తల్లికి శాప విముక్తి కలిగిందో, మరలా తన తల్లిదండ్రులిద్దరూ కలుసుకున్నారని తెలుసుకున్నాడో, అంతేకాకుండా సాటిలేని మహాతపోధనుడైనటువంటి బ్రహ్మర్షి పదవి పొందినటువంటి వాడు విశ్వామిత్రుడు. అటువంటి వాడు సామాన్యుడు కాదు కదా. అటువంటి వాడు నీ రక్షకుడయ్యాడా, అటువంటి వాడు నీకు గురువు అయ్యాడా అని ఆ విశ్వామిత్రుడి గురించి ఎంతో గొప్పగా శ్రీరామచంద్రుడికి చెప్తూ, ఎంత గొప్పగా విశ్వామిత్రుడి యొక్క ఘనమైనటువంటి చరిత్రని వివరిస్తున్నాడు. లోకంలో మంత్రబలానికి మించినటువంటి శక్తి ఇంక దేనికి లేదని, మంత్రాన్ని జయించే శక్తి ఏ అస్త్రానికి శస్త్రానికి దేనికి ఉండదని వశిష్ఠుల వారి మీద ఆవేశంతో అవమానం పొందినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి మీద జయించాలని ఉద్దేశం చేత 4 దిక్కుల్లో సంచరించి కఠోరమైన తపస్సు చేసి ప్రతిసారి తన తపస్సుని పోగొట్టుకుంటూ మరలా తపస్సు చేస్తూ బ్రహ్మర్షి పదవి పొందేంత వరకు తపస్సు చేస్తూ సాక్షాత్ వశిష్ఠుల వారి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకునేంత వరకు ప్రసన్నుడు కాలేదు. అంత కఠినమైన తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి అమోఘమైనటువంటిది. ఎన్నో దివ్యాస్త్రాలు పొందినటువంటి వాడు. అటువంటి అస్త్ర సంపన్నుడు తపస్సంపన్నుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు నీకు తోడవటం
ఎంత ధన్యుడివయ్యా నువ్వు రామా అని ఆ విశ్వామిత్రుడి గురించి ఆ శతానంద మహర్షి ఎంతో గొప్పగా వివరిస్తున్నాడు. ఆ రామచంద్రుడికి ఏం చెప్పాడో తెలుసుకుందాం. సాటిలేని మహాతపోధనుడు బ్రహ్మర్షి పదవి సాధించినాడు. సాటిలేని మహాతపోధనుడు బ్రహ్మర్షి పదవి సాధించినాడు. అపరాజితుడు మహాప్రభావుడు మహామహుడు విశ్వామిత్రుడు. అపరాజితుడు మహాప్రభావుడు మహామహుడు విశ్వామిత్రుడు. అంతటివాడు నీ రక్షకుడాయను ఎంతటి ధన్యుడవోయి రాఘవా. అంతటివాడు నీ రక్షకుడాయను ఎంతటి ధన్యుడవోయి రాఘవా అని దెల్పెను శతానందమౌని. అని దెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని. బ్రహ్మర్షి పదవి పొందటానికి కారణమేంటో ఆ కథంతా కూడా రామచంద్రుడికి వివరిస్తున్నాడు శతానంద మహర్షి. ఏం చెప్పాడు? శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కుశవంశమున జనించిన ధీరుడు గాధిరాజు సుతుడు విశ్వామిత్రుడు. కుశవంశమున జనించిన ధీరుడు గాధిరాజు సుతుడు విశ్వామిత్రుడు. పూర్వము రాజ్యము ఏలినవాడు నలుదిక్కులు జయించిన శూరుడు. పూర్వము రాజ్యము ఏలినవాడు నలుదిక్కులు జయించిన శూరుడు. దండయాత్ర సలిపి మరలు మార్గమున ఒక ఆశ్రమమును తిలకించినాడు. దండయాత్ర సలిపి మరలు మార్గమున ఒక ఆశ్రమమును తిలకించినాడు. అని దెల్పెను శతానందమౌని. అని దెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నానావిధ ఫల పుష్పజాతులు మృగ సమూహములు పక్షుల గుంపులు. నానావిధ ఫల పుష్పజాతులు మృగ సమూహములు పక్షులు గుంపులు. బ్రహ్మర్షులు దేవర్షులు సిద్ధులు గంధర్వాదులు శోభలు గూర్చెడు. బ్రహ్మర్షులు దేవర్షులు సిద్ధులు గంధర్వాదులు శోభలు గూర్చెడు. అది వశిష్ఠుని దివ్యాశ్రమము గాధేయుడనుదు ప్రవేశించెను. అది వశిష్ఠుని దివ్యాశ్రమము గాధేయుడనుదు ప్రవేశించెను. అని దెల్పెను శతానందమౌని. అని దెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
విశ్వామిత్రుడు వశిష్ఠుని గని వినయముతో వందనమిడినాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని గని వినయముతో వందనమిడినాడు. అంత వశిష్ఠుడు విశ్వామిత్రుని యథావిధి సత్కరించినాడు. అంత వశిష్ఠుడు విశ్వామిత్రుని యథావిధి సత్కరించినాడు. సేనలతో ఆతిథ్యము గొనుమని వశిష్ఠుడు కోరెగాధేయుని గని. సేనలతో ఆతిథ్యము గొనుమని వశిష్ఠుడు కోరెగాధేయుని గని. అని తెల్పెను శతానందముని, అని తెల్పెను శతానందముని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. శబలయనబడు కామధేను విందుకు వలసినవి సమకూర్చెను. శబలయనబడు కామధేనువు విందుకు వలసినవి సమకూర్చెను. షడ్రసోపేత మృష్టాన్నములతో పానభక్ష పదార్థములతో. షడ్రసోపేత మృష్టాన్నములతో పానభక్ష పదార్థములతో. వశిష్ఠుడు గధేయాదులకు విందు చేసెను సంతృప్తిగను. వశిష్ఠుడు గధేయాదులకు విందు చేసెను సంతృప్తిగను. అని తెల్పెను శతానందముని, అని తెల్పెను శతానందముని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. గోరత్నముయి కామధేనువని రత్నములన్నీ రాజుల సొమ్మని. గోరత్నముయి కామధేనువని రత్నములన్నీ రాజుల సొమ్మని. శబల మహిమల గాధేయుడు గని వశిష్ఠుని గోరె శబల నిమ్మని. శబల మహిమల గాధేయుడు గని వశిష్ఠుని గోరె శబల నిమ్మని. సమ్మతింపని వశిష్ఠుని గని విశ్వామిత్రుడు ధిక్కరించెను. సమ్మతింపని వశిష్ఠుని గని విశ్వామిత్రుడు ధిక్కరించెను. అని తెల్పెను శతానందముని. గాధేయుని కథ రాముని వినుమని. విశ్వామిత్రుడు కామధేనువును భటుల చేత ఇడ్పించుకుబోవా. విశ్వామిత్రుడు కామధేనువును భటుల చేత ఇడ్పించుకుబోవా. రాజభటులను విదలించుకొని రోదిల్చె శబల వశిష్ఠుని గని. రాజభటులను విదలించుకొని రోదిల్చె శబల వశిష్ఠుని గని. తనను హరించు గాధేయాదుల అణచివేయుటకు అనుమతి నివ్వమని. తనను హరించు గాధేయాదుల అణచివేయుటకు అనుమతి నివ్వమని.
అని దెల్పెను శతానందమౌని అని దెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ